హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఏమైంది ఈ నగరానికి అని ఒక వర్డ్ వస్తుంది తెలుసుగా. ఏమైంది ఈ నగరానికి? ఒకవైపు పొగ, మరోవైపు XYZ ఏదో వస్తుంది. అయితే ఏమైంది ఈ కూటమి ప్రభుత్వానికి అని నేను ఇప్పుడు అనాలి. ఒకవైపు పథకాలు లేవు, పాడు లేవు. ఇంకోవైపు గతంలో డబ్బులు ఇచ్చి మోసపోయిన వాళ్ళంతా అయ్యా పార్టీ టికెట్ కోసం 7 కోట్లు ఇచ్చాం, 5 కోట్లు ఇచ్చాం, 10 కోట్లు ఇచ్చాం అంటూ బయటకు వచ్చి మొరబెట్టుకుంటూ ఉన్నారు. మొన్న మనం చూసాం, మన విజయవాడ ఎంపీ గారి గురించి కొలికిపూడి గారు చేసినటువంటి వ్యాఖ్యలు, దానికి ఆయన పెట్టినటువంటి ఆధారాలని మీరు చూశారు కదా. కొలికిపూడి దగ్గర చేతిలో 10 పైసలు లేదు, కానీ పార్టీ టికెట్ వచ్చేటానికి ఆయనకి 5 కోట్లు ఇచ్చాడంటూ చెప్పాడంటూ చిన్ని గారు అంటూ ఉంటారు. కానీ నేను నా దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఈ డేట్లో ఎంతేసాను, ఈ డేట్లో ఎంతేసాను అని లెక్కలతో సహా ఒక బ్యాంక్ స్టేట్మెంట్ని మొహాన పడేసి, ఇదిగో చూసుకోయ్యా, మళ్ళీ నీకు 3 కోట్ల రూపాయలు నేను వేరే విధంగా ఇచ్చాను కదా అంటూ కొలికిపూడి చెప్పాడు. ఈ విధంగా ఒకరిపైన ఒకరు మాటల యుద్ధం చేసుకున్నారు. ఆ తర్వాత అధిష్టానాన్ని కలవడానికి వెళ్ళారు, కానీ కొలికిపూడిని ఎవరు పట్టించుకోలేదు. ఎందుకంటే ఎంపీ కింద ఉండేవాళ్ళు కదా వీళ్ళంతా. సో ఎవరు పట్టించుకోలేదు. ఏమైందిరా బాబు అని ఆలోచించే లోపే పాపం ఇంకొక ఆవిడ బయటకు వచ్చింది. 7 కోట్లు ఇచ్చిందంట ఈవిడ. అమ్మ 7 కోట్లు ఎందుకు ఇచ్చావంటే, నేను చంద్రబాబు నాయుడుతో ఫోటో దిగా, నేను లోకేష్ గారితో ఫోటో దిగా, నాకు వాళ్ళంతా బాగా తెలుసు, నువ్వేంటి నాకు 7 కోట్లు ఇవ్వు, నీకు టికెట్ ఇస్తానంటూ వేమన సతీష్పై మోసం, బెదిరింపులు ప్రకటన చేసింది ఈవిడ. ఒకసారి ఈవిడ టీడీపీ ఎమ్మెల్యే టికెట్ కోసం 7 కోట్లు ఇచ్చాడంటూ చంద్రబాబు నాయుడిని కలవడానికి వెళ్తా అందంట. 7 కోట్లు ఇచ్చిన విషయం 7 కోట్లు చంద్రబాబు నాయుడు తీసుకోలేదు. వీళ్ళ మధ్యలో నొక్కేశారు. అలా నొక్కేసిన దాంట్లో ఈ మహిళ మళ్ళీ టికెట్ రాలేదు ఏంటి అని అడిగితే, అట్లీస్ట్ నామినేటెడ్ పదవి ఇస్తానని అది ఇది మోసం చేసి ఇన్నాళ్ళు లాగారు. చివరికి నేను వెళ్ళి చెప్తానంటే పాపం ఆవిడ పైన దాడి చేసి బెదిరించిన ఘటన. కానీ ఏడ్చుకుంటూ ఈవిడ బయటకు వచ్చేసి ఆ విషయాన్ని పబ్లిక్గా చెప్తుంది. ఒకసారి మీరు వినండి. భలే ఉంటాయి అబ్బా ఇలా స్టోరీలు. ఏదో టీడీపీ కూటమి వాళ్ళు వాళ్ళే. చంద్రబాబు నాయుడు సార్ గారికి చెప్పాలనుకుంటున్నాను. చెప్పమ్మా. నేను సభ్యత్వం తెలుగుదేశం పార్టీలో. వెరీ గుడ్. నా పేరు సుధా మాధవి. నేను కోడూరు నియోజకవర్గం నుంచి వచ్చాను. మేము మొన్నంతా ఎలక్షన్ కోసము చాలా కష్టపడాము. ఆయన జైల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు సార్ గారికి, లోకేష్ సార్ గారికి, పవన్ కళ్యాణ్ సార్ గారికి శిరసు వచ్చి నమస్కారం చేసి నా బాధ చెప్పుకుంటున్నాను. చెప్పుకోమ్మా. దయచేసి మీకు తెలిస్తే నా బాధ తీరుస్తారని ఆశతో ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాను. అది సార్ లేకపోతే అది కూడా నాకు చేసేదానికి అవకాశం ఉండేది కాదు. మీ కాడికి ఆఫీస్ కాడికి రావాలని నేను ప్రయత్నించినాను ఎన్నోసార్లు, కానీ రాలేకపోయినాను. వచ్చే అవకాశం ఎలా ఏడుస్తుందో కదా ఒరిజినల్గా బాధ. మీరు జైల్లో ఉన్నప్పుడు 53 రోజులు సార్ నేను నిరాహార దీక్ష చేశాను సార్. మా ఊరు మొత్తం, నియోజకవర్గం మొత్తం అందరినీ జనాలు తీసుకుపోయి అయ్యో నిరాహార దీక్ష చేసి మీకోసం నేను ఎంతో కృషి చేశాను సార్. అయినా ఫలితం లేదు సార్. అదే కాకుండా సార్ బాబు సూటి భవిష్యత్ గ్యారెంటీ అమ్మా. భవిష్యత్ గ్యారంటీ ఉద్యోగాలు రాలా, అంగన్వాడీ టీచర్లు బతుకులు మారలా, స్కూల్ టీచర్లు బ్రతుకులు మారలా, విద్యార్థులకు బీసీ హాస్టళ్ళు మారలా. అసలు ఏం జరగకపోయినా కూడా బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కానివ్వండి. తెచ్చుకోవాలా సార్? జైల్లో నుంచి బయటికి రావాలంటే మనం అందరం ఓటేసి సార్ని గెలిపించుకొని మనం బయటికి తెచ్చుకోవాలని ప్రతి ఒక్క ఇంటింటికి పోయి సార్ తెల్లవారుజామున మళ్ళీ వాళ్ళు పనులకు పోతారని అన్ని ప్రోగ్రాములు చేశాను సార్. నేను మాకు టికెట్ ఇస్తారని తెలుసుకున్నా వేమన సతీష్ గారు సార్. వేమన సతీష్ గారు మాకు మేము ఇవన్నీ చేస్తున్నాం కదా సార్, అవి తెలుసుకున్న వేమన సతీష్ గారు మా దగ్గరకు వచ్చి, నాకు చంద్రబాబు నాయుడు సార్ గారు తెలుసు, లోకేష్ సార్ గారు తెలుసు, భువనేశ్వరమ్మ గారు తెలుసు, అందరూ తెలుసు అని చెప్పి మమ్మల్ని నమ్మబలికిచ్చి మాతో నిజంగానే టికెట్ ఇప్పిస్తాడని ఆశతో మేము
పెద్దవాళ్ళు సంపాదించిన ఆస్తి అంతా ఉంటే అదంతా అమ్ముకొని అక్కడ ఇక్కడ అప్పులు చేసుకొని రైతుల దగ్గర అప్పులు చేసుకొని మొత్తం 7 కోట్లు జమ చేసి సతీష్ అన్న గారు చెప్పిన మాటలు విని ఇచ్చాం సార్. ఇచ్చాను సార్. నేను చేసిన కష్టము కావాలంటే సార్ ఈవిడ డబ్బులు ఇస్తున్నప్పుడు తీసినటువంటి వీడియో కూడా ఉంది. అది కూడా మీకు టెలికాస్ట్ చేస్తాను. ఎంతో నమ్మించి చంద్రబాబు నాయుడు గారు తెలుసు, లోకేష్ గారు తెలుసు, పవన్ కళ్యాణ్ గారు తెలుసు, భువనేశ్వర్ అమ్మగారు తెలుసు అని చెప్పేసి ఒక సభ్యురాల్ని టీడీపీ పార్టీలో సీటు ఆశించిన వాడిని ఆశని ఆసరాగా తీసుకొని ఈ సతీష్, వేమన సతీష్ అనే వ్యక్తి 7 కోట్లు తీసుకొని వాళ్ళని బెదిరిస్తున్నాడంటూ ఆవిడ మాట్లాడుతుంది. ఏందా ఇదే, సిగ్గుందా కొద్దిగన్నా? ఆడవాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటాడు ఆవిడన్నా, బతికేనా అది అని మొహం మీద ఊసే సిచ్యువేషను. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు, లోకేష్ గారు ఏం చేస్తారు, గతంలో కూడా మన కొలికపూడి పైన కూడా అలాగే చేశారు కదా. కొలికపూడి కూడా చెప్పాడు కదా, ఆయన ఏం పట్టించుకున్నారు, పట్టించుకోలేదు కదా. ఈవెన్ కూడా అలాగే వదిలేస్తారా చెప్పండి? ఎందుకు వేరే పార్టీల్లో ఏమీ లేని లొసుగులు కలెక్షన్లు అన్నీ మన టీడీపీ పార్టీలోనే, కూటమి ప్రభుత్వంలోనే ఎందుకు నడుస్తున్నాయి అంటే జరిగినాయి వాస్తవంగా. వీళ్ళు బయటకు వచ్చి మాట్లాడే వాళ్ళు ఎవరు కూడా కొలికిపూడి ఏమన్నా కామెడీ పీస్ కాదు కదా, ఒక కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేనే కదా. ఆ ఎమ్మెల్యే సొంత ఎంపీ పైన తిరుగుబాటు ఎందుకు అంటే ప్రతి దాంట్లో ఏలు పెట్టి ఆయనే మొత్తం దోచుకోవాలని చూస్తున్నాడు కాబట్టి ఎదురు తిరిగాడు. ఏవిడెందుకు ఎదురు తిరిగింది, ఆలోచించి ఏం చేయాలో అర్థం కాక 7 కోట్లు పోయినాయి అని 7 కోట్లు డబ్బు కట్టలు ఆవిడ లెక్క పెట్టే వీడియోలు ఉన్నాయి. ఒకసారి ఆ వీడియో చూడండి. మమ్మల్ని కాపాడండి సార్. మేము ఈ విధంగా వేమన సతీష్ అని అతను టికెట్ ఇప్పిస్తామని చెప్పి మా కాడ 7 కోట్లు డబ్బులు తీసుకొని పితరులు మా తాతగారు సంపాదించిన ఆస్తులన్నీ ఉన్నాయి సార్. అవన్నీ అమ్ముకొని పక్కన బయట బాకీలు తెచ్చుకున్నాం సార్. అప్పుగా తెచ్చుకొని 7 కోట్లు జమ చేసి సతీష్ అన్నకి ఇచ్చాం సార్. వేమన్న సతీష్ గారికి ఇచ్చాం సార్. టికెట్ ఇప్పిస్తానని చెప్పి మాయ మాటలు చెప్పి మేము ఇవన్నీ చేసేటప్పుడు ఆయన తెలుసుకొని మాకు టికెట్ వస్తుందనే ఉద్దేశంతో ఆయన మాయ మాటలు చెప్పి మా కాడ 7 కోట్ల డబ్బులు తీసుకొని ఇప్పుడు అడుగుతుంటే మా పైన కేసులు పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేసి రూమ్లో వేసి బంధించారు సార్. మమ్మల్ని డబ్బులు అడిగితే చంపేస్తామంటున్నారు సార్. మమ్మల్ని మీరే కాపాడాలి సార్. దయచేసి మాకు ప్రాణరక్షణ కల్పించండి సార్. మాకు మా పిల్లలు చాలా ఇబ్బందుల్లో ఉన్నాం సార్. ఇంటి పట్టును కూడా లేకుండా ఎక్కడ తల దాచుకుంటున్నాం సార్. ఇది మీకు తెలియదేమోనని మేము అనుకుంటున్నాం సార్. ఇది మీకు తెలిస్తే మాకు రక్షణ ఉంటుందని మేము ఆలోచిస్తున్నాం సార్. దయచేసి మమ్మల్ని కాపాడండి సార్. నాకు నా బిడ్డలకు మేమన్నా సతీస్తున్నారా ప్రాణహాని ఉంది సార్. దయచేసి ఏమన్నా సతీష్ నుంచి మమ్మల్ని కాపాడండి సార్, ప్లీజ్ సార్. ఒక పండుగ చేసుకునేసి 2 దారాలు అంతా కౌంట్ చేసేది. చూశారు కదా, ఇప్పుడు ఏడుస్తా ఆవిడ మీడియాకి వచ్చి 7 కోట్లకి న్యాయం చేయమంటే ఎక్కడి నుంచి చేస్తారు, ఎవడు చేస్తాడు, ఎవడు నమ్మి మోసపోమన్నారు? 7 కోట్ల నుంచి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి పార్టీ ఫండ్ ఇస్తాను డైరెక్ట్గా వెళ్ళి కలవచ్చు పార్టీ ఆఫీస్కి. పాపం ఇప్పుడు మార్గం తెలియలా అంతే. సో ఓవరాల్గా పరిస్థితి ఏంటంటే చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకోవడం. ఈ కాయలు కూడా అమ్మేది ఎవరికి, అమాయకులకు అబాయకులకు. ఒక్కొక్కయి 7 కోట్లు 5 కోట్లు. పాపం కొలిగిపూడికి అట్లీస్ట్ సీట్ అన్న వచ్చింది 5 కోట్లకి. ఇవిడికి ఏమీ లేదు, చేతిలో చిప్ప నెత్తిమిన బొచ్చ అంతే. ఏదో డాక్యుమెంట్స్ ఫోటోలు చూపిస్తున్నారు. అయ్యా మరీ ఎంత మోసం చేయకుండా ఈ జనాల్ని, అర్థమైందా? సో చంద్రబాబు నాయుడు గారు పాపం ఈవిడ నోరు తెరిచి అడుగుతుంది, బాధపడుతూ అడుగుతుంది. లోకేష్ గారు ఏదో చేస్తా అన్నారు, గతంలో కూడా ఏదో చేస్తా అని పాపం కుటుంబానికి ఏం చేయలేదంట. పిల్లోడు ఇంకా బెడ్ మీదే ఉన్నాడు, నేను 2 రోజుల్లో పిల్లోడిని బాగు చేయిస్తా అని చెప్పారంట. ఫీజులు కూడా కట్టలేదంట. ఆ వీడియో కూడా ప్లే చేయమంటారా? అది తర్వాత ప్లే చేస్తా, కానీ ఫస్ట్ ఈవిడ కొద్దిగా న్యాయం చేయండి, ఏడుస్తుంది ఆడపిల్ల, అర్థమైంది కదా. అక్కల్లారా చెల్లెళ్ళారా అని అడగటం కాదు, ఆపద వచ్చినప్పుడు పక్కన నిలబడండి. ఆపద కాదు, మిమ్మల్ని నమ్మి మోసపోయింది ఆవిడ. మీ పార్టీ నాయకుడు నమ్మి, మీ పేర్లు, ఆయన మీతో దిగిన ఫోటోలు నమ్మి. ఇలా చాలామంది ఫోటోలు చూపించి మోసం చేసేవారు వాళ్ళు ఉంటారు.
కొద్దిగా ఆలోచించి ముందుకు వెళ్ళండి. అర్థమవుతుంది కదా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. పైలట్, ఎయిర్ హోస్టెస్, ఎయిర్పోర్ట్ స్టాఫ్, ఏ జాబ్ అయినా ఏరో ఫాల్కన్స్ తోనే సాధ్యం. కోర్స్ చేయండి, జాబ్ కొట్టండి. కాంటాక్ట్ నౌ.